రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలిపులి పంజా విసురుతుంది. 2 వారాల నుంచి రంపచోడవరం ప్రాంత వాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం రాత్రి వేళలో పలు ప్రాంతాల్లో 18 డిగ్రీల కంటే తక్కువగా టెంపరేచర్ నమోదవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో శీతల గాలు వీస్తున్నాయి. రోడ్లు, కొండ ప్రాంతాల్లో భారీ పొగ మంచు కారణంగా మంచు దుప్పటి కమ్మేసినట్లుగా ఆగిపిస్తుంది. ఉదయం 10 గంటల వరకు మంచు పొగ వదలడం లేదు. పాఠశాలకు వెళ్లే చిన్నారులు, రైతులు, ఉద్యోగులు వివిధ పనులకు బయలుదేరి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా కుంభం బయటికి రాని వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారింది. రహదారులపై వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకుని నిదానంగా ముందుకు కదిలారు. చలి నుంచి తట్టుకునేందుకు గిరిజనులు చలి మంటలు వేసుకుంటున్నారు. దుప్పట్లు చుట్టుకొని పనులు చేసుకుంటున్నారు. పర్వత ప్రాంతాల్లో చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. ఏజెన్సీని వణికిస్తున్న ఈ చలి పులి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. విసురుతోంది. 2 వారాల నుంచి రంపచోడవరం ప్రాంత వాసులకు వణుకు పుట్టిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే మన్యంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి, సరిగ్గా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ మేకి నమోదవుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. గతంలో -0 డిగ్రీస్ కూడా లంబసింగి లాంటి ప్రాంతంలో చేరుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అర్ధరాత్రి తర్వాత ఉదయం 9 గంటల వరకు కూడా మంచు చాలా దట్టంగా కురుస్తుందని చెప్పాలి. రాకపోకలకైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. అయితే పర్యాటకులు పెద్ద ఎత్తున విశాఖ ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఆ మంచి జిల్లాలో వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ కూడా సందర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున విశాఖ చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి నేరుగా అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన్యం ప్రాంతాలన్నీ కూడా తిలకించేందుకు సందర్శకులు అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే ప్రతి ఒక్క పర్యాటకులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఒక రకంగా చెప్పాలంటే మన్యంలో అలుసు పువ్వులకు సంబంధించినటువంటి పంటలు ఈ సీజన్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఈ పంటలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ఈ మంచుకే అత్యధిక దిగుబడి కూడా వస్తుంటాయంటే కూడా మన్యులో ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. అయితే -0 డిగ్రీస్ కి అలాగే సింగిల్ డిజిట్ మేకి ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా కొంత తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పాలి. తెల్లవారు 9 నుంచి 10 గంటల వరకు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఒక రకంగా చూడాలి అంటే కనుక పూర్తి స్థాయిలో సూర్యోదయం సూర్యుడు కనిపించాలంటే 10 నుంచి 11 తర్వాత మాత్రమే ఆ మన్యులో రాకపోకలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పట్టపగలు కూడా 10 గంటల వరకు కూడా లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. దట్టమైన పొగమంచి అయితే సుమారుగా 50 మీటర్ల వరకు పైబడి దూరంలో ఉన్నటువంటి వస్తువులు కూడా స్పష్టంగా కనిపించలేనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పైగా ఈ రీసెంట్ గా జాతీయ రహదారి పైన అల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ రహదారులన్నీ కూడా ఇదే పరిస్థితి అయితే
కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ పరిస్థితి మనం చూడొచ్చు. దీంతో వాహనదారులు అయితే హెడ్ లైట్స్ వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ శీతాకాలంతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్నటువంటి శీతల గాలుల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు దిగజారుతున్నాయని చెప్పాలి. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఏజెన్సీ వాసులంతా కూడా గజగజలాడిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచుకోవడంతో మధ్యాహ్నం 1 గంట 2 గంటలు మాత్రమే గట్టిగా ఎండ అయితే కాయడంతో పగలంతా రాత్రి అన్న లేకుండా చలి ప్రభావం తాలూకా ఇదైతే ఎక్కువ పడుతుంది. చలి బారిన పడి జనం కొంత ఉన్ని దుస్తులు అయితే ధరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇళ్ల వద్ద వీధుల్లో చలిమంటలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి అరకులోయలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అరకులోయ రాత్రి బస చేసినటువంటి పర్యాటకులు పలువురు తెల్లవారుజామునే శివారు ప్రాంతాలకు వెళ్లి ఆ యొక్క పర్యాటక ప్రాంతాలందరినీ సందర్శించేందుకు మక్కువ చూపుతున్నారని చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే 6 డిగ్రీల ఉష్ణోగ్రతల జీమాడుగులకు సంబంధించినటువంటి ప్రాంతంలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకులోయలో చూసుకుంటే 7.3 ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డుంబులూరులో 7.9 7.9 ఉష్ణోగ్రత నమోదైంది. ముంచుపుట్లో 8.5, ఉక్కుంపేటలో 9.1, పాడేరులో 9.6, పెదబయలులో 10.3, చింతపల్లిలో 10.5, కొయ్యూరులో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా చెప్పొచ్చు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కనుక విశాఖ ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా సింగిల్ డిజిట్ పైకి నమోదవడం ఈ ఏడాది ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. అయితే గడిచిన ఇంకా కొద్ది రోజుల పాటు కూడా ఇదే ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. లంబసింగి లాంటి ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి రావడానికి పెద్ద ఎత్తున అయితే ఆకర్షణగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడ్డాన్నే దృష్టిలో పెట్టుకుని వస్తూ ఉంటారు. అయితే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.